ఇది నిజంగా జరిగిన ఒక అందమైన కథ. ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాకముందే ఆమె ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. న్యూ ఆర్డర్ అసైగ్నెడ్ అని. ఆమె వెంటనే హెల్మెట్ వేసుకుంది, బైక్ స్టార్ట్ చేసింది. అది కేవలం ఆమెకు ఒక డెలివరీ మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని ముందుకు నడిపించే ఒక అడుగు. ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. ఇంట్లో బాధ్యతలు ఎక్కువ, కానీ కలలు ఆపలేదు. ఆడపిల్లే కదా, ఇలాంటి పని ఎందుకు అని చాలామందే అన్నారు. కానీ లక్ష్మి ఒకటే చెప్పింది, పని చిన్నది కాదు, ఆలోచనే చిన్నది అని. ఎండ, వర్షం, చలి ఏదైనా సరే ఆమె డెలివరీ మాత్రం ఆపలేదు. ఎత్తైన అపార్ట్మెంట్లు, బిజీ రోడ్లు, ట్రాఫిక్ మధ్యలో కూడా ఆమె మనసులో ఒకటే అనుకునేది, ఈ ఆర్డర్ వెనుక ఒక కుటుంబం ఎదురు చూస్తుంది అని. సాయంత్రం ఇంటికి రాగానే ఆమె కూతురు పరిగెత్తుకుంటూ ఎదురుగా వచ్చేది. అమ్మా, ఈరోజు ఎన్ని డెలివరీలు అని ఎంతో సంతోషంతో అడిగేది. ఆ ప్రశ్నలో లక్ష్మికి అలసటంతా మాయమయ్యేది. ఎందుకంటే ఆ డెలివరీలే ఆమె కూతురి చదువుకు బలం. ఈ కథ లక్ష్మి ఒక్కరిదే కాదు, ఇలాంటి లక్ష్మిలు వందలు వేలలో ఎంతోమంది ఉన్నారు. స్విగ్గీ, జొమాటో బ్యాగ్ మోస్తూ సమాజానికి ఒక సందేశం ఇస్తున్నారు. ఆత్మగౌరవానికి జెండర్ లేదు, పనికి సిగ్గు లేదు, స్వతంత్రతే నిజమైన శక్తి. హెల్మెట్లో దాగింది ముఖం కాదు, ధైర్యం. బైక్ మీద ఉన్నది ఉద్యోగం కాదు, ఒక స్వప్నం. ఈరోజు మనం తినే ప్రతి ముక్క వెనుక ఒక మహిళ గర్వంగా నిలబడింది. ఆమెకు ఒక సలాం, ఆమెకు ఒక గర్వమైన చూపు. ఈ కథ మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ప్రతి మహిళకు గౌరవంగా ఒక షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బాయ్.